weak and helpless as if the devil rules over us. మనము ఏ స్థాయిలో జీవిస్తున్నాం అంటే ఎంతో బలహీనంగా అపవాది వచ్చి మన మీద గర్జించే విధంగా ఉన్నాం. The devil is the ruler of this world. అపవాది ఈ లోకానికి పరిపాలకుడు. There's no doubt about that. అందులో ఏ సందేహం లేదు. Even Jesus said that. యేసు ప్రభు కూడా మాట చెప్పారు. See John 14. యోహాను 14. John chapter 14. యోహాను 14. Jesus called the devil the ruler of this world in verse 30. యేసు ప్రభు యోహాను 14:30 ఏం చెప్పారంటే ఈ లోక అధికారి. Who is the ruler of this world? ఈ లోక అధికారి ఎవరు? You ask Jesus. If you ask Jesus, యేసు ప్రభుని అడిగితే Satan. సైతాన్ అని చెప్తాడు. Jesus said Satan is the ruler of this world. యేసు ప్రభువే చెప్పాడు ఈ లోకానికి అధికారి సైతాను అని. See what he says there. కానీ ఆయన చెప్పాడు The ruler of this world is coming, but he's got nothing in me. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. No connection with me. అసలు నాతో ఏ సంబంధం లేదు. That's wonderful. ఎంత అద్భుతం అది. That's a great testimony. ఎంత గొప్ప సాక్ష్యం అది. That when the rule Satan came against Jesus, he found nothing in him, nothing of him in Jesus. సైతాను యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు సైతానుకు సంబంధించింది యేసు ప్రభులో ఏమీ లేదు. And I should be able to say that, and you should be able to say that. నేను దాన్ని చెప్పగలిగా ఉండాలి, నువ్వు కూడా చెప్పగలిగి ఉండాలి. When Satan comes to me, సైతాన్ నా దగ్గరికి వచ్చినప్పుడు he finds nothing in me. నాలో సైతానుకు సంబంధించింది ఏమీ లేదు. Nothing of him in me. సైతానుకు సంబంధించింది నాలో ఏమీ లేదు. No sin. ఏ పాపం లేదు. No pornography. ఏ బూతు చిత్రాలు లేవు. No anger. కోపం లేదు. No bitterness against somebody else. వేరే వాళ్ళ మీద ద్వేషం లేదు. No accusing spirit. వేరే వాళ్ళని నేరారోపణ చేసే గుణం లేదు. No telling lies. అబద్ధాలు చెప్పే పని లేదు. No love of this world. ఈ లోకం సంబంధించిన ప్రేమ లేదు. No jealousy of somebody else. వేరే వారిని చూసి అసూయపడేది లేదు. No competition with another believer to show that I am better. వేరే విశ్వాసులతో పోటీ పడి నేను గొప్పవాడిని శ్రేష్ఠుడని చూపించుకోవాల్సిన అవసరం లేదు. And no speaking evil of somebody else to show that I am better than that person. వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడి నేనేదో బాగున్నాను అనిపించుకోవాల్సిన పని లేదు. Many brothers and sisters do that. అనేక మంది సహోదరులు సహోదరులు ఈ విధంగా They చేస్తుంటారు. speak evil of others to show that I am better than that person. వేరే వాళ్ళ గురించి వాళ్ళు చెడుగా మాట్లాడతారు ఎందుకంటే ఆయన కంటే నేను శ్రేష్ఠుడని చెప్పడానికి. The devil is the accuser of the brethren. అపవాది సహోదరుల మీద నేరారోపణ చేయవాడు. When you accuse others, you are holding hands with Satan. నువ్వు వేరే వారి మీద నేరారోపణ చేస్తున్నట్లయితే సైతాన్తో నువ్వు జతకడుతున్నావు. There are two ministries going on in heaven all the time. పరలోకం నుండి రెండు పరిచర్యలు ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. Listen to this. దీన్ని వినండి. Revelation chapter 12. ప్రకటన 12. Revelation 12. ప్రకటన 12. We read here, Satan is called the deceiver of the whole world in verse 9. 9వ వచనంలో మనం చూస్తున్న సర్వలోకమును మోసపుచ్చువాడు అని He అపవాది గురించి deceives the చెప్పబడింది. whole world. సర్వలోకాన్ని మోసపుచ్చుతున్నాడు. But the believers, కానీ విశ్వాసులనైతే he is called in verse 10 middle the accuser of the brothers. 10వ వచనం మధ్యలో ఉంటుంది సహోదరుల మీద నేరము మోపువాడు. Deceiver of the world and accuser of the brothers. సర్వలోకమును మోసపుచ్చువాడు సహోదరుల మీద నేరారోపణ చేయువాడు. When you accuse a believer, ఒక విశ్వాసి మీద నేరారోపణ నువ్వు you చేస్తున్నట్లయితే are holding hands with Satan. నువ్వు అపవాదితో ఏ విధంగా చేతులు కలుపుతున్నావు. And Satan says, thank you very much. అప్పుడు అపవాది చెప్తాడు వందనాలు నాతో కలిసినందుకు. I need more people to cooperate with me నాతో ఈ విధంగా కలిసి పని చేయడానికి అనేక మంది కావాలి. in accusing other believers. ఇతర విశ్వాసుల మీద నేరం మోపడానికి నాకు ఇంకా ఎక్కువ మంది కావాలి. You want to help me? నువ్వు నాకు సాయం చేయాలనుకుంటున్నావా? Yes, I will give you a lot of things to speak against different believers. నా దగ్గరికి రా, విశ్వాసుల మీద మాట్లాడటానికి నా దగ్గర చాలా విషయాలు ఉన్నాయి. The accuser of the believers. సహోదరుల మీద నేరము మోపువాడు. But the true overcomers, కానీ నిజంగా జయించువాడు. verse 11, they overcame him. 11వ వచనము వానిని జయించి ఉన్నారు. You must overcome the spirit of accusing others. ఇతరుల మీద నేరం మోపే ఆత్మ గురించి మనం దాని మీద జయం పొందాలి. So in heaven, it says here the devil accuses them before God, verse 10, day and night. ఇక్కడ చెప్పబడింది రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడు. 24 hours he is accusing believers to God. 24 గంటలు దేవుని యొక్క సముఖంలో ఏం చేస్తున్నాడంటే అపవాదు నేరం మోపుతూ ఉన్నాడు విశ్వాసం మీద. God, you see that believer over there? దేవా విశ్వాసం చూడు అక్కడ. You see he's claiming to be a child of God. చూడు ఏదో దేవుని బిడ్డ అని చెప్పుకుంటున్నాడు. God, can you see? దేవా నువ్వు చూస్తున్నావా? He's watching pornography there. చూడు భూత చిత్రాలు చూస్తున్నాడు. See that other person.
చూడు ఇంకో విశ్వాసి He also claims to be great. ఆయన కూడా దేవుని బిడ్డ అంటున్నాడు. They are fighting with each other, husband and wife. భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు. And you see that other person. ఇంకో వ్యక్తిని చూడు. See that worldly way that girl is dressing, supposed to be your child. చూడు అమ్మాయి ఏదో నీ బిడ్డ అని చెప్పుకుంటుంది, లోకానుసారంగా వస్త్రధారణ చేసుకుంటుంది. Always 24 hours he is looking over the world, whom can he accuse? 24 గంటలు కూడా ఎవరి మీద నేరం మోపాలా అని లోకమంతటా చూస్తూ ఉన్నాడు. You think the devil is not roaming around Hyderabad to see what all you are doing? మీరు అనుకుంటున్నారా హైదరాబాద్ లో అసలు వీళ్ళు ఏం చేస్తున్నారని అపవాది చూడట్లేదని? See Job chapter 1. యోబు 1. When once we read the devil came before God. ఒకసారి అపవాది దేవుని దగ్గరికి వచ్చి, and the Lord asked him, where are you coming from, Satan? నీవు ఎక్కడి నుంచి వచ్చావు అని దేవుడు అడుగుతాడు. Verse 7. 7వ వచనం. The Lord said to Satan, where do you come? యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగ్గా. Why does he ask that question? ఎందుకు అడిగాడు దేవుడు? Is it because God did not know? అంటే దేవుడికి తెలియదనా? Of course he knew. దేవుడికి తెలుసు. He asked it so that we can know. For our benefit he asked that question. మన గురించి అసలు మనకి తెలియాలని అడిగాడు దేవుడు ఆ ప్రశ్న. It is for our benefit, not for God's benefit. ఇది దేవుడికి తెలియాలని కాదు, మనకి తెలియాలని. And Satan says, I'm walking about on the earth, walking around on it. భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితిని. I'm roaming around Hyderabad, Secunderabad. నేను భూమి మీద తిరుగుతున్నాను, అందులో హైదరాబాదు సికింద్రాబాద్ చుట్టూ కూడా తిరుగుతున్నాను. What for? దేనికోసం? Not to encourage anybody. ఎవరినో ప్రోత్సహించడానికి కాదు. To tempt people. ప్రజలను శోధించడానికి. To deceive them. వారిని మోసం చేయడానికి. To accuse them. వారి మీద నేరం మోపటానికి. To find some believers who help me to accuse others. లేకపోతే ఇతరుల మీద నేరం మోపే విశ్వాసులు ఎవరైనా ఉంటే వాళ్ళని కనుగొనడానికి నాకు సహాయం చేయడానికి. Day and night. రాత్రింబవళ్ళు. When you go to sleep, the devil is still going around looking for people. నువ్వు నిద్రపోయినా కూడా అపవాది చూస్తూ ఉన్నాడు ఎవరు దొరుకుతారా అని. Be alert. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి. Supposing you heard in the newspaper there's a gang of robbers going around your area of Hyderabad. ఒకవేళ వార్తాపత్రికలో మనం ఈ విధంగా చదివినట్లయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దొంగల ముఠా తిరుగుతున్నారు. Going into houses. ఇళ్లలోకి వెళ్ళి దొంగతనం చేస్తున్నారు. Will you at least make sure your doors and windows are locked? కనీసం మీరు చూస్తారా డోర్లు బోల్ట్లు సరిగా వేసామా, సరిగా మనం తాళాలు వేసుకున్నామా? Any noise you hear, you'll wake up. ఏ శబ్దం వచ్చినా లేచి చూస్తాం. That is how the devil is going around. అపవాది కూడా అదే విధంగా తిరుగుతూ ఉన్నాడు. But we are more afraid of thieves who will steal your television than the devil who will rob your spirituality. మనము మన ఆత్మీయతను దొంగిలించే అపవాది కంటే కూడా మన టీవీలను దొంగిలించే దొంగలకే ఎక్కువ భయపడుతున్నాం. So the devil is always accusing. కాబట్టి అపవాది ఎప్పుడు నేరం మోపుతుంటాడు. But there's another ministry going on 24 hours. 24 గంటలు ఇంకో పరిచర్య కూడా ఉంది. That you read in Hebrews chapter 7. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మనం చదువుతాం దాన్ని. Hebrews 7 and verse 25 says about Jesus. యేసు ప్రభు గురించి చెప్పబడింది. He is always living to make intercession for them. Verse 25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమును విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. 24 hours. 24 గంటలు. Here is one 24 hours accusing. ఇక్కడేమవుతాడు 24 గంటలు నేరం మోపటం. Finding fault. తప్పులు చూడటం, తప్పులు కనుగొనటం. That's the devil's ministry. అది అపవాది పరిచర్య. Here is Jesus' ministry. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య. Praying. ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. When the devil says, see that person is like this. చూడు ఆయన ఎలా ఉన్నాడు అని అపవాది చెప్పినప్పుడు Jesus immediately prays for that person. యేసు ప్రభు వెంటనే ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేస్తున్నాడు. Now this is what I want to tell you. ఇప్పుడు ఇది చెప్పాలనుకుంటున్నాను మీకు. All of us are on one of these two teams. మనందరము కూడా ఏదో ఒక జట్టులో ఉంటాం. Like when there's an India-Pakistan cricket match in Hyderabad. మనకు తెలుసు ఒకవేళ హైదరాబాద్లో భారతదేశం పాకిస్తాన్ క్రికెట్ ఆడుతుంటే you know which side you are on, by which side you clap and cheer for. మీరు ఎవరు రన్లు కొడితే సంతోషిస్తారో, ఎవరికి చప్పట్లు కొడతారో మీకు తెలుసు. Here is another match going on. ఇక్కడ కూడా ఇంకో ఆట జరుగుతుంది. Accusing people and Jesus praying for people. ఇక్కడేమో అపవాదేమో సహోదరుల మీద నేరం మోపుతున్నాడు, యేసు ప్రభు ఏమో ప్రార్థన చేస్తున్నాడు. Which side are you on? మీరు ఏ జట్టులో ఉన్నారు, ఎటు పక్క ఉన్నారు? Are you also joining in finding fault, criticizing, blaming? మీరు కూడా అపవాదితో కలిసి ఇతరుల మీద నేరం మోపాలనుకుంటున్నారా, వారిని విమర్శించాలనుకుంటున్నారా? Or are you on Jesus' side? లేక మీరు యేసు వైపు ఉన్నారా? Praying, ప్రార్థన చేయటం, challenging people to live up to God's holy standards. దేవుని యొక్క పరిశుద్ధమైన ప్రమాణాలతో జీవించడానికి సవాల్ చేయటం. And not sink to the level of the world. ఈ లోక స్థాయిలో జీవించడం కాకుండా, దిగజారటం కాకుండా. We want a strong church in Hyderabad.
హైదరాబాద్లో మనకు బలమైన సంఘం ఉండాలి, that stands for Jesus Christ యేసుక్రీస్తు ప్రభు పక్షమున నిలబడే సంఘం, and stands for the standards of God's word, దేవుని యొక్క వాక్యములో ఏ విధమైన ప్రమాణాలు ఉన్నాయో దాని ప్రకారం జీవించే సంఘం, and not going after money and earthly things like the devil wants. అపవాదిలాగా డబ్బు వెంట పరిగెత్తడం లేకపోతే లోక సంబంధమైన వస్తువుల వెంట పరిగెత్తడం కాకుండా. And we want many believers to be a part of this strong church. కాబట్టి ఇటువంటి బలమైన సంఘంలో అనేక మంది విశ్వాసులు పాల్గొనాలి అని మేము కోరుకుంటున్నాం. Pray that God will make you one believer like that. ఆ విధమైన ఒక విశ్వాసిగా దేవుడు నిన్ను మార్చినట్లు ప్రార్థన చేయి. 100% on Jesus' side. 100% యేసు వైపు, not on the side of the enemy. శత్రువు వైపు కాదు. Do you want your side to win or do you want the other side to win? మీ వైపు ఉన్నవారు గెలవాలని మీరు అనుకుంటున్నారా లేక అవతల వారు గెలవాలనుకుంటున్నారా? Stand with Jesus in these days. ఈ రోజుల్లో యేసు వైపు నిలబడండి.